1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 37 నుంచి చదువుదాం మనం. నీవు విత్తడాన్ని చూడగా అది గోధుమ గింజయను సరే, మరి ఏ గింజయను సరే, వట్టి గింజని విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తుటలేదు. పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఏదో ఒక గింజ, రకరకాల గింజలు మనకు తెలుసు, వేల లక్షల రకాల గింజలు ఉన్నాయి. ఏదో ఒక గింజను మనం భూమిలో విత్తుతాము కదా. విత్తితే ఏం జరుగుతుంది? మనం విత్తేసి ఇంటికి వెళ్ళిపోతాం అంతే. విత్తేసి ఆ గింజ దగ్గర కూర్చోము, గింజ దగ్గర కాపలా చేయము. వ్యవసాయం చేసే వాళ్ళందరికీ, మనందరూ వ్యవసాయ కుటుంబాలు, మనందరూ వ్యవసాయ దేశంలో పుట్టాం కాబట్టి దీని గురించి మనం వివరంగా మాట్లాడవలసిన పని లేదు. గింజ విత్తుతాము, కొన్ని నీళ్ళు చుక్కలు పోస్తాము, మన ఇంటికి వెళ్ళిపోతాం అంతే. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రాయబడింది, అయితే దేవుడే తన చిత్త ప్రకారము విత్తిన దానికి శరీరం ఇచ్చెను. నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చిన, దానికి శరీరం ఇచ్చేది ఎవరు? దేవుడే. వేర్లు ఇచ్చేది ఎవరు? దానికి చిగురిచ్చేది ఎవరు? దానికి తర్వాత ఆకులు ఇచ్చేది ఎవరు? కాండం ఇచ్చేది ఎవరు? తర్వాత పువ్వులు ఇచ్చేది ఎవరు? దానికి ఫలం ఇచ్చేది ఎవరు? దానికి మరి అంత పెద్ద ఆకారాన్ని, అంత పెద్ద ఆయుష్ని ఇచ్చేది ఎవరు? అంటే ఇది ఎవరు మనిషి చేసే పని కాదు. మనం విత్తడము, కొన్ని నీళ్లు పోయడము జ్ఞాపకం ఉన్నప్పుడల్లా, అంతే మనం చేయగలిగింది అంతే. మరి మిగతా పని అంతా ఎవరు చేస్తున్నారంటే దేవుడు చేస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు ఎవరు అంటే మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈ సృష్టి అంతా చూస్తే దేవుడు ఉన్నాడా లేదా అన్నది కొద్దిగా. అందుకనే కీర్తనలో రాయబడింది ఒక మాట, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నల్లను చూస్తున్నాడని రాయబడింది అనమాట. అంటే దేవుని తెలుసుకోవాలంటే మనకు కొద్ది వివేకం ఉంటే చాలు. దేవుడు మన కంటికి కనబడవలసిన పని లేదు. ఈ సృష్టిలోనే ఆయన కార్యాలను చూస్తే దేవుడు ఉన్నాడా లేదా అన్న విషయం మనకి తేటగా అర్థం అవుతుంది అనమాట. అందులో ఒక కార్యం ఇప్పుడు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుడు. ఏంటంటే ఒక గింజను మనము, మరి గింజను మీరు పాతిపెట్టి వెళ్ళిపోతారు, ఆ గింజని మరి నేను ఆ చచ్చిపోయింది లేదంటే పాతిపెట్టాము, మట్టిలో పూడ్చిపెట్టాము అనుకున్న ఆ గింజకి మరి నేను ఏ రకంగా అయితే శరీరాన్ని ఇచ్చి దాన్ని మరి ఫలవంతం చేస్తున్నానో, దాన్ని బలవంతం చేస్తున్నాను, దాన్ని పెద్దది చేస్తున్నానో, దాన్ని అనేక సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానో, దానికి మరి దాన్ని బట్టి ఈ శరీరం విషయంలో కూడా కొద్దిగా ఆలోచన చేయండి అంటున్నాడు. ఆ చిన్న గింజకే దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడు, చిన్న గింజనే దేవుడు మరలా తిరిగి లేవనెత్తినప్పుడు, ఆ చిన్న గింజకే దేవుడు మరలా తిరిగి జీవితకాలం ఇచ్చినప్పుడు, ఆ చిన్న గింజకే మనం మట్టిలో పాతిపెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ మొలకెత్తే ఆ గిత్తకే, ఆ విత్తనానికే లేదంటే ఆ గింజకే దేవుడు అంత ఆయుష్కాలాన్ని ఇచ్చినప్పుడు, దానికి అంత ఫలం ఇచ్చినప్పుడు, అంత జీవితకాలం ఇచ్చినప్పుడు, దేవుడు దానికి అంత ఘనత ఇచ్చినప్పుడు, మరి మనిషి యొక్క శరీరం అంతకంటే హీనమైందా మీరు ఆలోచించండి అంటున్నాడు అనమాట దేవుడు. మనిషి యొక్క జీవితం అంతకంటే హీనమైంది అనుకుంటున్నారా అని దేవుడు మనకి ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట. మనిషి యొక్క శరీరము ఆ గింజ కంటే, మనిషి యొక్క జీవితము ఆ గింజ కంటే చాలా విలువైందన్న విషయం మన అందరికీ తెలుసు. ప్రాణం ఎంతో విలువైందన్న విషయం మన అందరికీ తెలుసు. ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసము మనం ఎన్ని పాటలు పడతాం. ప్రతిరోజు 3-4 పూటలు భోజనం తింటూ ఉంటాము. ఏదన్నా వస్తే ఇంకా ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటానే ఉంటాము. నేను ఇవాళ పేపర్లో చూశాను, ఒక బాబుకి ఒక రోగం వచ్చిందట. మీరందరూ కూడా చూసే ఉంటారు, న్యూస్లో కూడా వచ్చే ఉంటుంది. ఒక బాబుకి ఒక మస్కులర్ డిసీజ్ వచ్చిందనమాట. ఇండియాలో మందు దొరకదట. ఒక ఇంజెక్షన్ తెప్పించారు. ఎంత? 16 కోట్లు. ఆ పాపకి ఆ రోగం పోవడానికి, ఇంతగా పాపను బతికించడానికి కాదు, ఆ రోగం పోవడానికి 16 కోట్ల రూపాయలు ఇంజక్షన్ తెప్పించారనమాట అమెరికా నుంచి. అంటే మరి ఆ పాప ఆ రోగం పోవడానికే 16 కోట్లు ఒక ఇంజక్షన్ అవసరం అయితే, రోజు మనల్ని నిలబెట్టి, మనల్ని నడిపించి, మనల్ని పోషించే దేవుడు మరి ఈ శరీరానికి ఇచ్చిన, ఈ జీవితానికి ఇచ్చిన, ఈ ప్రాణానికి ఇచ్చిన విలువ ఎంత విలువ అంటే అది మనుషులు తెలియకుండానే బతుకుతున్నారనమాట. ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ రాయబడింది, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ గింజకి ఎలాగైతే నేను శరీరాన్ని ఇస్తున్నానో, ఆ గింజకి ఎలాగైతే ఆకారాన్ని ఇస్తున్నానో, ఆ గింజకి ఎలాగైతే నూతన జీవితాన్ని ఇస్తున్నానో, ఆ గింజకి ఎలాగైతే ఆయుష్కాలాన్ని ఇస్తున్నానో, అలాగే మరి మనిషికి కూడా నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నమ్ముతావా నమ్మవా అని దేవుడు మనల్ని అందరినీ సవాల్ చేస్తున్నాడు అనమాట. మరి చిన్న గింజకే దేవుడు అంత ఆధిక్యత ఇచ్చినప్పుడు, చిన్న గింజకే, చిన్న విత్తనానికే దేవుడు అంత ఆధిక్యత ఇచ్చినప్పుడు, అంతకంటే విలువైన ప్రాణానికి దేవుడు ఘనత ఇవ్వడని, దేవుడు మరలా నూతన జీవితాన్ని ఇవ్వడని, దేవుడు మరలా నూతన జీవాన్ని ఇవ్వడని, మరలా దేవుడు నూతన ప్రాణాన్ని ఇవ్వడని మనం ఎలా నమ్మగలము? మరి ఎలాగ మనము అనుమానించగలం చెప్పండి? ఎలా అనుమానించగలం చెప్పండి? చిన్న గింజనే దేవుడు అంత అనుకూలపరిచినప్పుడు, చిన్న గింజ మీద దేవునికి యొక్క దృష్టి ఉన్నప్పుడు, భూమిలో ఎత్తిన ప్రతి గింజకి ఏం రాయబడింది? అక్కడ ఏ గింజ అయినా సరే ఇక్కడ రాయబడింది. అది గోధుమ గింజ కావచ్చు, మరో గింజ, ప్రతి చిన్న గింజకి దేవుడే అని రాయబడింది. అక్కడ గింజకి శరీరాన్ని ఇచ్చేది, జీవితాన్ని ఇచ్చేది, ఆయుష్కాలాన్ని ఇచ్చేది దేవుడే అని రాయబడింది. అంత చిన్న గింజకి, ఎన్నికలేని గింజకి మరి దేవుడే పూనుకున్నప్పుడు, దాన్ని దేవుడే పట్టించుకున్నప్పుడు, మనిషి ప్రాణాన్ని దేవుడు పట్టించుకోడా?
అది ఇక్కడ నేర్చుకోవాలని, అది ఇక్కడ ఆలోచించాలని దేవుడు ఈ సమాధి కార్యక్రమాన్ని నిర్ణయించాడు క్రైస్తవులకి. అంతే తప్ప ఈ సమాధిలో ఏమీ లేదు. ఇంకా ప్రాణం ఎప్పుడైతే విడిచిపెట్టిందో అప్పుడే రాయబడింది ప్రసంగి గ్రంథంలో, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వీళ్ళు మనిషికి విలువ దేన్ని బట్టి అంటే ఆత్మను బట్టే, శరీరాన్ని బట్టి కాదు. శరీరం అందరిది ఒకలాగే ఉంటుంది, కాకపోతే కొద్ది నలుపు, కొద్ది తెలుపు, కొద్ది లావు, కొద్ది సన్నము, కొద్ది ఎత్తు, కొద్ది పొడుగు, అంతే. అందరి శరీరం ఒకటే, కాకపోతే లోపల ఉన్న ప్రాణాన్ని బట్టి, లోపల ఉన్న ఆత్మను బట్టే మనిషికి విలువ. అది పోగానే మనిషి శరీరం అలాగే ఉంది. రాత్రి ఎలా పడుకుందో, నిన్న సాయంత్రం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది శరీరంలో తేడా ఏమి లేదు. శరీరానికి విలువ దేన్ని బట్టి అంటే లోపల దేవుడు ఉంచిన దీపం, దాన్ని ఏమంటామంటే ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడైతే మరి తెల్లవారుజామున, మరి ఏ సమయం అనేది మనకు తెలీదు, మరి ఆ సమయంలో అప్పుడే దేవుని దగ్గరికి, దేవుడు నిర్ణయించిన, దేవుని దగ్గర కాదు, దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళ్తుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇదే 15వ అధ్యాయంలో రాయబడింది 42వ వచనం. మృతుల పునరుత్థానము అలాగే, మృతుల పునరుద్ధానమును అలాగే, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇక్కడ రాయబడింది విత్తబడి. మనం దీన్నే సమాధి అని అంటున్నాం అన్నమాట, దీన్నే పాతి పెట్టడం అని అంటున్నాం అన్నమాట. దీన్నే దేవుడు ఆ విత్తనం గురించి ఏ పదం అయితే మాట్లాడాడో అదే మాట మాట్లాడు. శరీరము విత్తబడి, మనం విత్తుతున్నాం అన్నమాట. ఎందుకు విత్తుతున్నాము? దేవుడిచ్చిన ఒక ఆశ ఉన్నది, దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఉన్నది, దేవుడిచ్చిన ఒక నిరీక్షణ ఉన్నదన్నమాట. దేవుడు మనకి తెలియజేసిన ఒక సత్యం ఉన్నదన్నమాట. ఆ సత్యం ఏంటంటే మానవుల యొక్క జీవితం ఈ భూమి మీద అయిపోయేది కాదు, ఈ భూకాలంతో అయిపోయేది, ఇక్కడితో ముగిసిపోయేది కాదు. అసలైన ప్రయాణము, అసలైన నిత్యత్వము, అసలైన జీవితకాలం ఇక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. భూమి మీద మన జీవితకాలం ఏంటంటే మన సత్యాక విషయంలో చెప్తాం 40, 45 అని చెప్తాం. మన బోటి వాడికి ఏమన్నా దేవుడు ఆయుష్కాలం ఇస్తే 60, 70 అని చెప్పగలం అంతే, అంతకుమించి మనం ఎవరమో కూడా చెప్పలేము. అసలైన జీవితకాలం ఎక్కడి నుంచి ఉన్నదంటే ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ఉన్నదన్నమాట. దాన్ని ఏమంటామంటే నిత్యమైన జీవితము లేదా శాశ్వతమైన జీవితం అని అంటాం అన్నమాట. ఇక్కడ రాయబడింది ఏమనంటే మృతుల పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, పున అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేవడము, పునరుద్ధానం అంటే తిరిగి లేవడం. దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఆత్మకి దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడ రాయబడింది, ఏం రాయబడింది, అక్షయమైనదిగా లేపబడును. ఇది క్షయమైపోయేది, ఈ శరీరము క్షయమైపోయేది అంటే ఇది కుళ్ళిపోతుంది కొన్నాళ్ళకి, తర్వాత పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. అంటే తర్వాత కొన్నాళ్ళు వచ్చిన తర్వాత మట్టి తప్ప ఇంకేమీ కనపడదు అనమాట. కొన్ని రోజుల పాటు ఎముకలు కనపడతాయి, మరికొన్ని రోజుల పాటు పళ్ళు కనపడతాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పళ్ళు కనపడవు, ఎముకలు కనపడవు అనమాట, ఏమీ కనపడవు. మరి ఆత్మ ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది, అక్కడ కనబడుతుంది అనమాట ఆత్మ. అసలైంది మనిషికి విలువ దేన్ని బట్టి అంటే లోపల ఉన్న ప్రాణాన్ని బట్టి, ఆ ప్రాణాన్నే ఆత్మ అని అంటాం. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మకి ఇక్కడ ఏం రాయబడిందంటే అక్షయమైనదిగా దేవుడు దాన్ని ఏం చేస్తాడని రాయబడింది. మరి ఇదే పత్రికలో రాయబడింది ఏమనంటే, దేవుడు ఈ దేహానికి, ఈ ఆత్మకి మరొక గుడారాన్ని, లేదంటే మరొక నివాసాన్ని, లేదా మరొక దేహాన్ని మరి అమరుస్తాడని రాయబడింది అనమాట. అమరుస్తాడని రాయబడింది. ఇప్పుడు లోపల ఉన్నది ఏంటి? ఆత్మ. లోపల ఉన్న ఆత్మ మీద ఉన్నది ఏంటి? శరీరం అంతా. ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేసాం. ఆ లోపల ఉన్న ఆత్మకి దేవుడు ఏం చేస్తాడంటే మరలా ఇంకొక శరీరాన్ని అమరుస్తాడు. దాన్ని ఏమంటామంటే పునరుద్ధానము అంటాం అన్నమాట. పునరుద్ధానము అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ పాతి పెట్టడం ద్వారా దేవుడు మనకు నేర్పించేదంటే, నా జీవితాలు దేవుని యొక్క దృష్టికి ఎంతో విలువైనవి అన్నమాట. మనకైతే మన ప్రాణాల యొక్క విలువ అది, ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి. మనం కొన్నిసార్లు పిల్లలతో అంటాం, ఒరే నువ్వు కష్టపడలేదు కాబట్టి దీని విలువ నీకు తెలియడం లేదని. వాడు ఒక బొమ్మ పాడు చేసినా, ఒక బండి పాడు చేసినా, ఒక వస్తువుని పాడు చేసినా ఏమంటామంటే నువ్వు చేయలేదు కాబట్టి దీని విలువ నీకు తెలియదు. మనం చేయలేదు కాబట్టి, ఈ శరీరాన్ని మనం చేయలేదు కాబట్టి, ఈ ఆత్మను మనం చేయలేదు కాబట్టి దీని విలువ మనకు తెలియదు. ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు అనమాట. అందుకనే దేవుడు మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు, ఒక మనుషుడు మరి తన ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవ్వగలడు. లోకంలో ఉన్న సొత్తు అంతా ఇచ్చినా తన ప్రాణాన్ని మనిషి సంపాదించడం వాడి వల్ల కాదని రాయబడింది అన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని చెప్పినాడంటే, ఈ మాటలు కొంచెము బుర్రలోకి తీసుకుని, ఈ మాటలు కొంచెం హృదయంలోకి స్వీకరించి, ఈ మాటల ద్వారా మన గమనికను మార్చుకుంటే, మన ఆలోచన మార్చుకుంటే మనకి ఏమున్నదంటే పునరుద్ధానం ఉన్నది. ఏం పునరుద్ధానం అంటే జీవ పునరుద్ధానం ఉన్నది. కింద రాయబడింది చూడండి 43.
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది 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 అని దేవుడు చెప్తున్నాడు. చేసినోడు చెప్పిన మాట మనం నమ్మకపోతే మరి ఈ ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. ఏ ఆశీర్వాదాన్ని అంటే మరలా తిరిగి లేచే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. మన ఆత్మకి మరలా నూతనమైన దేహాన్ని, ఆ దేహం యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎలాంటి లక్షణాలు అంటే ఈ దేహం ఎలాంటి దేహం అని రాయబడింది, ఇది బలహీనమైన దేహం అని రాయబడింది. కానీ లేపబడే కొత్త దేహం ఎలా ఉంటుంది, బలమైనదిగా ఉంటుంది అని రాయబడింది. ఇది క్షయమైపోయే దేహం అని రాయబడింది. అది ఎలాంటిది, అది అక్షయమైన దేహము, మహిమగల దేహం అని రాయబడింది. ఇది ఘనహీనమైనదని రాయబడింది. ఘనమైనది అయితే మనం ఏం చేస్తాం, ఇంట్లోనే పెట్టుకుంటాం. ఘనహీనమైనది మనం ఒక రోజు గడిచేటప్పటికే మనకి తేడా వచ్చేస్తుంది, మనకు తెలుసు ఘనహీనమైనది. కానీ దేవుడిచ్చే శరీరం ఎట్లాంటిదంటే ఘనమైనది అని రాయబడింది అనమాట. అర్థమైందండి? ఇదేమో క్షయమైనది, అదేమో అక్షయమైనది. ఇదేమో బలహీనమైనది, అదేమో బలమైనది. ఇదేమో కొద్ది కాలం ఉండేది, అదేమో నిత్యకాలము ఉండేది. అటువంటి దేహాన్ని దేవుడు అందరికీ ఇస్తానంటున్నాడు. కాకపోతే అందరికీ అంటే ఎవరికి అంటే ఇది దేవుడు అందరికీ వాగ్దానం చేశాడు. మనకి అక్కడక్కడ మీరు చర్చల మీద చూసే ఉంటారు, చదివే ఉంటారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అందరికీ దేవుడు నిజమే, అందరికీ సృష్టికర్త ఒకటే. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను అందరికీ ఇవ్వడానికి, ఈ వాగ్దానం ఇవ్వడానికి, ఎందుకంటే అందరినీ పుట్టించినవాడు ఆయన కాబట్టి, అందరికీ శరీరాన్ని అమర్చినవాడు ఆయన కాబట్టి, అందరికీ ఆ నూతనమైన శరీరాన్ని, ఆ అక్షయమైన శరీరాన్ని, ఆ మహిమగల శరీరాన్ని, ఆ బలమైన శరీరాన్ని, ఆ నిత్యమైన శరీరాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరికి ఈ భాగ్యం దక్కుతుంది అంటే, ఎవరికి ఈ యోగ్యత దక్కుతుంది అంటే, ఎవరికి అవకాశం దక్కుతుంది అంటే, ఎవరి ఆత్మలో అయితే పాపము లేదో వాళ్ళకి దక్కుతుంది అనమాట. ఎవరి ఆత్మలో అయితే పాపము లేదో, పాపం అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి ఏమీ లేదు. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం అని సింపుల్గా. మనకు తెలుసు పాపం అంటే ఏంటి, దొంగతనాల పాపము, అబద్ధాల పాపము, ద్వేషించడం పాపము, అసూయ పెట్టుకోవడం పాపము, మందు తాగడం పాపము, వ్యభిచారం పాపము, గొడవలు పెట్టుకోవడం పాపము, హత్యలు పాపము, ఇవన్నీ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఇట్లాంటి బైబిల్లో బోల్డ్ అని ఉన్నాయి. ఈ బైబిల్లో రాయబడిన అన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఇన్ని పేజీల్లో రాయబడింది అంతా కలిపి ఒక్క మనిషి యొక్క హృదయంలో ఉన్నది. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది, మనుషుని యొక్క హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి కలిగిందని రాయబడింది. ఎంతో ఘోరమైన ఆ వ్యాధిని ఏమంటామంటే పాపము. ఆ రోగాన్ని ఏమంటామంటే పాపము అని అంటాం. ఆ పాపము హృదయంలో నుంచి తీసివేసుకుంటే ప్రభు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, అవి నీ ఆత్మకి నా ఆత్మకి కూడా అవి నెరవేరుతాయి అన్నమాట. ఒకవేళ మన హృదయంలోంచి ఆ పాపాన్ని తీయకపోతే దేవుడు నూతన దేహాన్ని, ఈ అక్షయమైన దేహాన్ని, ఈ బలమైన దేహాన్ని, ఈ ఘనమైన దేహాన్ని దేవుడు మనకి ఇవ్వడు. అందరికీ ఇవ్వడు. అందరికీ ఇచ్చేలా ఉంటే ఈ లోకం ఎలా ఉందో ఆ లోకం కూడా అలాగే ఉంటుంది. ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో ఆ లోకంలో కూడా అన్నీ ఉంటాయన్నమాట. అందుకనే ఆ లోకం ఎలాంటి లోకం అంటే అది ప్రత్యేకమైన లోకము. దాన్ని ఏమంటామంటే పరలోకము. పరలోకం అంటే అర్థం ఏంటంటే ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఉండే లోకము. రెండోది దానికి ఇంకొక అర్థం ఉన్నది. పరలోకం అంటే పరిశుద్ధులుండే లోకం. పరిశుద్ధులు అంటే అర్థము హృదయములో పాపమును లేనివాడు, హృదయంలో పాపము తీసివేసుకున్నవాడు. మరి పాపం తీసివేసుకోవాలంటే ఏం చేయాలా? అది చేత్తో వచ్చిదా, లేదంటే మందులతో పోయిదా? కాదు. అది ఏం చేయాలా? ఆ పాపాన్ని ఎవరైతే ఇది నీ హృదయంలో ఇది పాపం ఉన్నదని ఎవరైతే చెప్తున్నారో, ఆ పాపాన్ని ఎవరైతే చూడగలుగుతున్నారో, ఆ పాపాన్ని ఎవరైతే శిక్షించగలడో ఆ ప్రభువైన యేసు ప్రభు ముందుకు వచ్చి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ముందుకు వచ్చి, ఆ దేవుని ముందుకు వచ్చి మనం ఏం చేయాలంటే మన పాపాన్ని ఏం చేయాలా? ఒక్కొక్క ప్రభు నిజమే, నేను చాలా చెడ్డ మాట్లాడాను, చాలా దొంగతనాలు చేశాను, చాలా కాని పనులు చేశాను, నాయన చాలా తేడాగా ప్రవర్తించాను, నీకు విరోధంగా జీవించాను ప్రభు. ఇంకా ఘోరం ఏంటంటే సృష్టికర్త అయిన జీవంగా నిన్ను విడిచిపెట్టి జీవం లేని సృష్టితో నా చేతులతో చేయబడిన, మనుషుల చేతులతో చేయబడిన విగ్రహాలను నేను ఆరాధించాను. ఇవన్నీ నాలోని పాపాలు ప్రభువా, ఇవన్నీ నాలోని తేడాలు ప్రభువా. ఈ పాపాలని ఈ అక్రమాన్ని, ఈ అతిక్రమాలన్నింటినీ కూడా ప్రభువా క్షమించు అని మనం అడిగితే కనుక ప్రభు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. క్షమించబడినప్పుడు ఏమవుతుందంటే హృదయము శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అవడాన్ని ఏమంటామంటే పాపములు సరిచేయబడ్డము, పాపములు తొలగడము అని చెప్తామన్నమాట.
పాపములు తొలగడము. మరి ఆ పాపములు తొలగింపబడితే తప్ప, మన హృదయం కడగబడితే తప్ప, మన హృదయం ప్రభుకి ఇస్తే తప్ప, మన హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టి ప్రభు దీన్ని శుద్ధి చేయి, దీన్ని సరిచేయని మనం అడిగితే తప్ప ఆ పని జరిగేది కాదు, ఆ పని జరిగేది కాదు. కాబట్టి మనము అందుకనే ప్రభు సామెతల గ్రంథంలో ఒక మాట, నాకు మాట నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నేను దాన్ని బాగు చేస్తాను, దాన్ని కడుగుతాను, దాన్ని శుద్ధి చేస్తాను, దాంట్లో ఏ దోషము ఏ పాపము ఏ కల్మషము లేకుండా చేస్తాను. ఈ లోకంలో ఎలాగో చనిపోతాం, చనిపోయిన తర్వాత ఆ దేహానికి లేదంటే ఆత్మకి ఆ ప్రాణానికి నేను నూతన దేహాన్ని ఇచ్చి నాతో సదాకాలము కూడా నాతో నిత్యకాలము కూడా నేను కూర్చుండి పెట్టుకుంటానని దేవుడిచ్చిన వాగ్దానం. అందుకనే ఆ వాగ్దానాన్ని ఇప్పుడు మనము చూచాయిగా చూస్తామన్నమాట. దేవుడు చెప్తున్నాడు, ఆ విత్తనానికి నేను ఇస్తున్నాను, చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల విత్తనాలు మొదలు చెప్తున్నాయి ఎవరో కూడా చెప్పలేరు అన్నమాట. వాటన్నిటికీ శరీరాలు ఇచ్చేది మనుషులు కాదు కానీ ఎవరంటే దేవుడు. మరి ఇన్ని కోట్ల విత్తనాలకి శరీరాన్ని అమర్చే దేవుడు ఎంతో విలువైన ప్రాణానికి మరి శరీరాన్ని అమర్చడం అంటే మరి అమర్చడాన్ని మీరు అంటే కనుక అది అవివేకం అవుతుంది. అవును నిజమే అని మనము అంగీకరించగలిగితే, ఆలోచించగలిగితే, ప్రభుని హృదయంలోకి చేర్చుకోగలిగితే, ప్రభు దగ్గరకు వచ్చి ఆ సృష్టికర్త దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకోగలిగితే, ఆ ప్రభుని యేసుక్రీస్తుని మన హృదయంలోకి చేర్చుకోగలిగితే మనం ఏం చేస్తామంటే మరి ఆయన బిడ్డలం అవుతాము. ఆయన బిడ్డలను ఆయన ఏం చేస్తాడంటే మరి లేపుతాడని రాయబడింది అనమాట. ఎలా లేపుతాడంటే ఇప్పుడు రాయబడింది, బలమైనదిగా లేపుతాడు, ఘనమైనదిగా లేపుతాడు, తర్వాత అక్షయమైనదిగా నిత్యమైనదిగా లేపుతాడని రాయబడింది. కాబట్టి ఆ వాగ్దానం మీద ఆ ఆశ మనకుంటే మరి ఆ ఆశను బట్టి మనం ఈ లోకంలో బ్రతుకుతాం. ఆశ లేదనుకోండి మరి వాళ్ళు లేస్తారు కాకపోతే ఎక్కడికి వెళ్తారంటే లేచి ఎక్కడికి వెళ్తారంటే నిత్య నరకానికి వెళ్తారని రాయబడింది. నిత్య నరకానికి వెళ్తారని రాయబడింది. ఇక్కడ రాయబడింది ఏంటంటే మరి ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, పరలోక సంబంధి పోలికని రాయబడింది 9వ వచనంలో. మరి ఒకవేళ పాపాన్ని హృదయంలోనే ఉంచుకొని ప్రభువుని అంగీకరించకుండా యేసుప్రభు అందరి దేవుళ్ళు ఆయన ఒక దేవుడు, ఆయన వేరే దేవుడు, ఇతర దేశాల దేవుడు, మరి మన దేవుడు కాదు అని ఒకవేళ మనం ఏమైనా తోసివేస్తే కనుక జరిగేది ఏంటంటే అప్పుడు మనం బ్రతుకుతాం. ఆత్మకి చావులేదు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తుంది అంటే నిత్య నరకానికి, నాశనానికి వెళ్తుంది. అక్కడ ఆత్మకి పెట్టబడిన పేరు ఏంటంటే పురుగు అని పెట్టబడింది అన్నమాట. అక్కడ నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదని రాయబడింది. అర్థమవుతుందండి. పరలోకానికి వెళ్తే పరలోక సంబంధి ప్రభు బిడ్డ అని పిలువబడతాం. ఒకవేళ నరకానికి వెళ్తే మన పాపాన్ని ఒప్పుకోకుండా, మనము ప్రభువుని అంగీకరించకుండా, మన పాపాలు సరి చేసుకోకుండా, ప్రభుతో సమాధాన పడకుండా చేస్తే కనుక మనం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాము. అక్కడ మన ఆత్మ బ్రతుకుతుంది. కాకపోతే అక్కడ బతుకు ఎలాంటి బ్రతుకుంటే నరకము అని రాయబడింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు ఈ ఘనత ఉండదు. పురుగు అంటే పురుగుకి ఘనత లేదు, పురుగుకి విలువ లేదు, పురుగుకి బలము లేదు, పురుగుకి ఘనత లేదు, పురుగుకి దేవునితో సంబంధము లేదు. కేవలం దేవుని మనుషులతోటే పరిశుద్ధులతోటి సంబంధం తప్ప పురుగులతోటి దేవునికి సంబంధము లేదు. కాబట్టి మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన హృదయాన్ని సరి చేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఆయన మనల్ని మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఖచ్చితంగా మనల్ని మరి ఆ పరలోకానికి మరి నూతనమైన దేహంతో, మన ఆత్మకు నూతనమైన దేహాన్ని ధరింపజేసి ఆయనతో పాటు సదాకాలము కూర్చొని పెట్టుకుంటాడని తెస్సలోనిక పత్రికలో ప్రకటన గ్రంథంలో బైబిల్ అంతా ఇవే వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ అంటే అంగమైన పుస్తకం అనుకోకండి. దేవుడు నీ కొరకు, నా కొరకు, నీ ప్రాణము నా ప్రాణం కొరకు రాయించబెట్టిన సంగతులు తప్ప ఇందులో ఇంకేమీ ఉండవు. అర్థం కాని మంత్రాలు తంత్రాలు ఇంకేమీ ఉండవు అన్నమాట. అంతా చాలా క్లియర్గా ఉంటుంది, చాలా తేటగా ఉంటుంది. ఆలోచించగలిగిన వాళ్ళకి, వినగలిగిన వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. వాక్యం కొరకే స్థానిక సంఘం బరాకా నుంచి అప్పులన్నా చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకే వేల అన్న స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిలో ఉన్న మా ప్రభువా, నీకే వేల అన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన దాసుల ద్వారా అనేక లేఖనాలు మాకు తెలియపరిచినందుకు నీకే వేల అన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మీరు ఎక్కడ చాటును భద్రపరిచినందుకు నీకే వేల అన్న స్తోత్రం. అలాగే సత్య అనేక విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీ పాదాలు చెంతకి చేర్చుకున్నందుకు నీకే వేల ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు క్రమంగా జరిపించినందుకు నీకే వేల ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబానికి ఆధారం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. సమయంలో బాగుతున్నాను. ఇలాగండి ఒకళ్ళు కొట్టు మోపు కాదు, కింద చెక్క ఎత్తుపల్లాలు ఉన్నాయిలే, కరెక్ట్గా చెక్క లేదు. అది
సార్ పట్టుకోగలరా బాలజన్ మీరు రానా షూస్ జారుతాను పట్టుకుంటారా మీరు వెళ్ళండి, మీరు పట్టుకోండి. అబ్రహం పర్లేదు. చేద్దాం చేసేయండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువు. అందరం కలిపి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం పండైనది భూమికి చేరును, ఆత్మ దాని మరలా దేవుడు మానవుని మంటితో నిర్మించాడు కాబట్టి మంటి శరీరాన్ని మంటికి అప్పగించాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఆ రీతిగా మరి అక్క బాడీని మంటికి అప్పగించాడు. చేసేయండి. మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోయేలా సియోనులో మరువకుని ప్రభుని గతించిపోయేలా సియోనులో మరువకుని ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని చివరి ప్రార్థన కాకండి. సాల్మన్ రాజు గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం ప్రార్థన. ఒక నిమిషం బాబా ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, దేవుగల మా ప్రభువానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాము నాయన. ఇవో ప్రభా, జగత్ పునాది వేగి నుండి ప్రభా మరి సత్యగారిని నాయన అక్కడి భూలోకలను నాయన ఏర్పాటు చేసుకుని రక్షించుకున్నందుకు నీకు వందనాలు. మరి ఇంతవరకు రక్షించిన నుంచి ఈనాటి వరకు ప్రభా మరి ఈ భూలోక యాత్రలో తన కుటుంబానికి మీరు సహాయకుడిగా ఉండి ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, విలికిల్లో నాయన ఉన్నప్పుడు కూడా ప్రతిదినము నాయన నీ కుమార్తెకి ధైర్యం ఇచ్చి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇదన ఉదయకాలమే ప్రభువా మీరు అనుకునే రీతిలో నాయన నీ బిడ్డను తల్లి మీరు పిలుచుకున్నారు అనుకుని స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. మరి దినము ప్రభా మరి భూస్థాపన కార్యక్రమం అంతట్లో ఇంతవరకు చేసిన సహాయం పెట్టి వందనాలు. వాళ్ళకి బిడ్డలు పెట్టి వందన దైవశాఖను బట్టి వందన విత్తపడే వాక్యం కూడా పరిశుద్ధాత్మగా నీరు కట్టి పనికొచ్చేయమని తిరిగి వారినైనా గృహాలకు వెళ్తుండగా వారిని తోడుకోండి, క్షేమం దయచేయండి. క్షేమంగా గృహాన్ని చేరే వరకు కాపుల పట్ల దయచేయండి. పరిచయంగా విడిచి వెళ్ళిన తన భర్తను మరి కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ అక్క చెల్లెలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. రక్త సంఘం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రభా విన్న వాక్యం ద్వారా ప్రభా మేము ఎదురు చూసేవారంగానే అనేక ప్రభా నీ స్వార్థ ప్రకటించేవారంగా నన్ను కూడా సిద్ధపరచమని కుమారుని మీ చేతులకు అప్పచెప్పు అన్నీ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన కృపా సమాధానం ఇప్పుడు వచ్చిన వీళ్ళందరికీ వెళ్ళిన కుటుంబానికి ఆయన ఆదరణ నిత్యము కలుగు చేయను కాక.